దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్న పథకం ద్వారా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, నార్త్ ఇండియా అయితే 5 కిలోల గోధుమలు ఉచితంగా అందజేస్తున్నారు. సో అలాగే వారందరికీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందజేస్తుంటే, ఇక్కడ పందికొక్కులు పడ్డట్టుగా ఈ రేషన్ బియ్యాన్ని ఏ రకంగా రీసైకిల్ చేసేసి ఏ రకంగా అది విదేశాలు బోర్డర్ దాటించడం ఒక ఎత్తు, అలాగే మనకు కూడా మళ్ళీ రంగురంగుల కవరింగ్స్, ప్యాకేజింగ్స్ తో మళ్ళీ మనకే అందిస్తారు. ఈరోజు మనం మార్కెట్ లో కొట్టడానికి మనం సూపర్ బజార్ కి ఎక్కడికి వెళ్తే, లేదా ఎక్కడ డిమార్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏదో చోటుకి వెళ్ళినా రకరకాల బ్రాండ్లతో వచ్చే దాంట్లో అది రేషన్ బియ్యం పాలిష్ చేసినటువంటి బియ్యమా లేదా ఏంటా అని మనకే అర్థం కాని పరిస్థితి. అలాంటి రకరకాల బ్రాండ్లతో వచ్చేస్తున్నాయి. సో ఈ రకంగా ఒక స్ఫూర్తిని డిఫైన్ చేసే విధంగా విరుద్ధంగా అది అందనివ్వకుండా ఏ రకంగా పేదల దగ్గరే అది మళ్ళీ కొనేసి, అదేంటంటే పేదల దగ్గరే కొనుక్కుంటాకి చట్టం ఏది అడ్డే లేదు కదా, వాళ్ళు అమ్ముకుంటున్నారు మేము కొంటున్నాము ఇలాగా. గతంలో ఆయన ఏమన్నాడు, 2019 ముందు నేను అమ్ముకునే బియ్యం కాదు తినే బియ్యం ఇస్తా అని చెప్పి పాదయాత్రలు చెప్పాడు. అలాగే అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన స్టేట్మెంట్లు ఉన్నాయి, నేను తినే బియ్యం ఇస్తాను, అమ్ముకునే బియ్యమేనా. మరి అమ్ముకోకపోతే ఇవన్నీ ఎక్కడ సార్? ఈ పేరు నాని గారి గోదావరిలో పందికొక్కులు ఎలా పడ్డారు, ఆ గోడౌన్లో రేషన్ బియ్యాన్ని దొంగలు ఎలా పడ్డారు? ఇదంతా ఒక పెద్ద ప్లాన్ గానేనా? ఎందుకంటే ఈ రేషన్ బియ్యం సప్లై చేయడానికి ఆ వెహికల్స్ పెట్టడం, ఆ వెహికల్స్ కరెక్ట్ గా అందరూ పనిలోకి వెళ్లే సమయంలో పనులోకి వెళ్ళిన తర్వాత వచ్చి ఆ కార్నర్ పైన నిల్చొని హారన్ కొట్టడం, రాకపోతే తీసుకెళ్లిపోవడం, మళ్ళీ ఇవ్వకపోవడం, అది తీసుకెళ్లి అమ్ముకోవడం, ఇదంతా ప్లానేనా? అంటే దీని పూర్తి విచారణ జరగాలండి. ఎందుకంటే మనం గ్రామాల్లో ఆ ఎండియు వెహికల్సే కాకుండా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినా ఇప్పుడు అంటే ఈ నెలలో నుంచి చూడలేదు కానీ గత నెలలో కదా ఓపెన్ గా చూసాం. ఎందుకు మా ఏరియాలోనే వచ్చాడు ఒక అతను, అక్కడ రేషన్ బియ్యం ఎండియు వ్యాన్లు ఇస్తే ఆ అమ్మాయి ఏదో మూట పట్టుకుని వస్తుంటే వెనకాల వచ్చేసాడు బైక్ వేసుకొని, అమ్మ నేను కొనేసుకుంటా నాకు ఇచ్చేసే అమ్మ, నీకు అవసరం లేకపోతే ఇస్తా అని చెప్పి తిరుగుతున్నారు, ఓపెన్ గా తిరుగుతున్నారు. ఇదేదో కళ్ళగప్పేం కాదు. అందుకే సాగర్ గారికి తెలుసు, వారు గ్రామాల్లోనే ఉంటారు, ఓపెన్ గా తిరుగుతూనే ఉంటారు, కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఒక చోట పెట్టి ఇది ఓపెన్ గా జరుగుతున్నటువంటి డే లైట్ రాబరీ అండి. ఒక అధికారులకు కూడా తెలుసు, అందరికి విఆర్ఓలకు తెలుసు, సర్పంచులకు తెలుసు, అందరికీ తెలుసు, తెలియనుడు అంటూ ఎవడూ లేడు. అయితే మన ప్రభుత్వం వచ్చాక ఏంటంటే దీన్ని కట్టడి చేయాలి, దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఈరోజు పేరు నాని గారు ఏమంటారు, వాళ్ళ గోడౌన్స్ లో దొంగలు పడ్డారని చెప్పి కిందటి మాసంలోనే 25, 26 తారీఖు లేఖ రాశారు. ఎవరికి? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. మొదటి క్వశ్చన్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి ఆ రోజు అడిగే ఈ రోజు అడుగుతున్నాం, సమాధానం రాలేదు. అసలు ఆయన లేఖ రాసేంత వరకు మీరేం చేస్తున్నారు? మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి గోడౌన్లు అన్ని, ఆయన గోడవే కదా, రకరకాల గోడౌన్లు ఉంటాయి కదా, అదొకటే కాదు కదా, అన్ని గోడౌన్లో రెగ్యులర్ గా తనిఖీలు చేసుకుంటారా చేసుకోరా? అసలు ఆ గోడౌన్ల యొక్క ఓనర్లు కానీ లేకపోతే నిర్వాహకులు లెటర్ రాసేంత వరకు మీరు ఎందుకు మొద్దు నిద్రపోయారు? నెంబర్ 1. ఆ తర్వాత వాళ్ళు తనిఖీలు చేసి ఏదో 4,000 చిల్డ్రన్ లెక్క తేల్చారు. ఈ రోజు నెల తర్వాత 7,570 అంటున్నారు. ఇది ఫైనలా? ఇదన్నా ఫైనలా? ఇదే పెరుగుతా? డిపార్ట్మెంట్ చెప్పాలి. అసలు ఆ బస్తాలు ఎక్కడికి పోయినాయి? ఏదో భూమి మింగేసిందా, బంగాళాఖాతం కరిపేసిందా, ఆకాశంలో హుష్కాగా అయిపోయిందా? ఆ బస్తాలు ఏమైపోయినా? 3,500 చిల్లర బస్తాలు లేకపోతే 4,000 చిల్లర బస్తాలు ఏదైతే ఇవ్వబడుతున్నారు ఈ రోజు మీరు, ఆ 4,000 చిల్లర బస్తా ఎవరు మింగేశారు? అది తేల్చారా పోనీ ఈ నెల రోజుల్లో? ఏదైనా ప్రోగ్రెస్ జరిగిందా? ఓకే. అలాగే మీ పోలీసులు నోటీస్ ఇస్తారు. ఎప్పుడు నోటీస్ ఇస్తారు? ఆయన ఊళ్ళో ఉన్నప్పుడే నోటీస్ ఇవ్వరు, ఆయన ఊళ్ళో తిరుగుతాడు అప్పుడు నోటీస్ ఇవ్వరు, ఆయన ఊళ్ళో లేనప్పుడు నోటీస్ ఇస్తారు, డోర్కి అంటించిపోతారు. ఆయన కనపట్లేదు, ఇప్పుడు 20 రోజులు 25 రోజులు కనపట్లేదు. వారి మిసెస్ గారిది ఈ రోజే మచిలీపట్నంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేశారు, అది కోర్టులో ఈ రోజు విచారణకు వస్తుంది. ఈయనేమో వినడానికి ఆయనకి ఇచ్చిన నోటీస్ మీద ఏమో హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఏమో తిరస్కరించింది, డిస్మిస్ చేసింది. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి. అట్లీస్ట్ ఆయన పిలిచి విచారణ చేసి ఈ నెల రోజుల్లో పిలిచి విచారణ చేసి ఏం జరిగింది అని ఆయన దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ రాసుకున్నారు మీరు ఏమన్నా? రాసుకోలేదు. అధికారులు లెక్క తేల్చరు, వాళ్ళేమో గోడౌన్లు ఏమున్నాయో పట్టించుకోరు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బొగ్గన రాజేంద్ర రెడ్డి గారి బంధువుల గోడౌన్లో బస్తాలు మిస్సింగ్ అని చెప్పి ఇంకో న్యూస్ వచ్చింది. 1300 బస్తాలు 1300 బస్తాలు మిస్ అయినాయి. ఇప్పుడున్న సమాచారం ఇంకా పెరగచ్చు, పెరుగుతాయండి. రేపు సంక్రాంతి తర్వాత అదే ఫిగర్ మళ్ళీ 5,000, 6,000 అంటారు. వీళ్ళు వెంటనే తేల్చరు. ఎందుకు తేల్చరు ఏంటో నాకు అర్థం కాదు. ఏంటి
ఏంటి ప్రాబ్లం? మీరు నెల రోజులు పట్టిందా 7,577 మిస్ అయింది తేల్చడానికి? అసలు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయో కనుక్కోలేకపోయారా? కాదు, ఎవరు ఎందుకు మీరు ఈ కూటమిలో ఉన్నారు, అసత్వం? మరి మీరే ఇలా మాట్లాడితే ఎట్లా రవికిరణ్ గారు? ఏం చేయమంటారు? నేను అధికారం కాదు కదా. కాదు కానీ నేను అంటే అధికారం ప్రెజర్ కాదు. చేయరా? అడిగేది అధికారులే అడగాలి. పనిచేసేది అధికారులే కదా సార్. అవును కానీ. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగంలో. ఎవరి పని అది చేయాలి. మేము మా ప్రభుత్వం లెజిస్లేటివ్, అంతే. చట్టాలు శాసనసభలో శాసనాలు చేస్తారు. అవును. అది శాసనసభ అన్నారు దానికి. ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ వ్యవస్థ, కార్యాన్ని నిర్వహించే వ్యవస్థ. ఆ కార్యనిర్వహణ వ్యవస్థని నిర్వహించమంటున్నాం. ఎందుకు నిర్వహించలేదు సమాధానం చెప్పమంటున్నాం. అలాగే చెప్పాలి, తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు మార్చేసి ఇంకో అధికారులు పెట్టాలి. ఏం చేయాలో ప్రభుత్వం కూడా డిసైడ్ చేసుకోవాలి. మూడో అంశం, ఎస్ఐటి వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళాక ఎస్ఐటి వేశారు. ఎస్ఐటి ఏమైనా కదిలిందా? ఎంతవరకు అయింది? ఇప్పుడు మన సాగర్ గారు చెప్తున్నారు ఇంకా త్వరలో వాళ్ళ మీద 200 చిల్లర పీడీ కేసులు ఉండబోతున్నాయి అంటున్నారు. ఓకే, సంతోషం, మూవ్ అవునాయి. కానీ ఓవరాల్ వాళ్ళు సాధించింది ఏంటి? ఇప్పుడు మళ్ళీ నేను ఇవాళ పేపర్లో చదివాను, బహుశా నిన్న జీవోకు రిలీజ్ చేసి ఉంటాను, నేను ఆన్లైన్ చెక్ చేయలేదు. ఎస్ఐటిలో గతంలోనే ఆరోపణలు వచ్చాయి. వాళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దానిలో కొంతమంది, అందరు కాదు దానిలో కొంతమంది ఏ రకంగా అక్కడ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారనేది ఆ రోజు పేపర్లో దినపత్రికలో కథనాలుగా వచ్చాయి. ఒక్కరు ఆయన తీసేశారు. వాళ్ళు మార్చారు, కొంతమంది మార్చారంటారు. ఒక్కరే అందులో తీసేశారు ఆయన్ని. ఏమండి? ఒక్కరే అప్పటి అధికారులతో, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో వాళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి ఈ సిట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసేశారు. అది ఎంతమందో నేను చదవలేదు, ఒక జీవో కూడా నేను చూడలేదు. కానీ నేనేది ఏంటంటే అప్పుడు వేసిన సిట్టు మరి ఎందుకు సరిగ్గా వేసుకోలేకపోయారు, ఇప్పుడు మళ్ళీ మారుస్తున్నారు. ఇప్పుడు పని చేసేది ఎప్పుడు? దాని అవుట్కమ్ ఏంటి? ఆ సిట్ ద్వారా ఏమన్నా బ్రేక్ త్రూ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? ఈ యొక్క వ్యవస్థని పోకటి వేలతో పెంచడానికి గల ఆధారాలు మీరు ఏమైనా కనిపెట్టగలిగారా? అది ప్రజలకు ఇప్పటి వరకు ఆ సిట్ అధికారులు ఎవరు చెప్పలేదు. దానిలో జీవోలో కూడా స్పెసిఫిక్ గా 11, 12 ఎఫ్ఐఆర్ వరకే పరిమితం చేశారు. ఇది మా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్, లేదా కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్, అలాగే కడప పోలీస్ స్టేషన్, అలాగే 4-5 పోలీస్ స్టేషన్ లో కొన్ని ఎఫ్ఐఆర్ బుక్స్ దానికే పరిమితం చేసేది ఎస్ఐటి. దానికే ఎందుకు పరిమితం చేశారు? మిగతా